ఇది ఏ దేశంలో? స్కూటీ ఎఫ్ఎఫ్టీ స్కూటీ తెలుసా? చిన్న ఫ్లైట్ ఇది, ఓ పెద్దదేం కాదు. మనం వచ్చింది అంత ఉంటుంది వియత్నాం. ఇది చిన్నగా ఉంది. ఏది ఫ్లైస్ ఈవా ఏది? తైవాన్. అదెక్కడ? ఏం చేస్తున్నారు దానికి? ఫ్యూయలా? ఒకసారి అది అట్లా ఉంటుంది ఒకసారి తైవాన్ సపరేట్గా ఉంది. ఇది చైనా వీటికి వెళ్ళాలనుకుంటే తైవాన్కి వెళ్ళి జపాన్కి వెళ్ళచ్చు. మిడిల్లో పెట్టినారేంటి పైపు? అంటే ఒక్కొక్కదానికి ఒకలాగా ఉంటుంది నాన్న. కొన్నిటికి రెక్కల్లో ఉంటుంది, కొన్నిటికి ముందర ఉంటుంది డెక్లో. అయిపోయింది. అంత టైం పడుతుందా ఇంజిన్ ఆగడానికి? ఏమన్నా అక్కడ ఇంకొక టేక్ ఆఫ్ బ్యాంబూ ఎయిర్లైన్స్. అది వచ్చినట్టుంది. ఇంకా ఒకటి స్టార్ట్ అవుతాం కొరియన్ ఎయిర్లైన్స్. ఒకసారి స్క్రీన్ టచ్ డెక్ అంటారు దాన్ని. వాకింగ్ డెక్స్ అంటారు. ఏమో ఎగ్జాక్ట్ పదం తెలియదు. ఇది చిన్న ఫ్లైటేనామా? పెద్దదేం కాదు. మన ఎయిర్ ఏషియా కూడా ఇంతే ఉంటుందేమో అనుకుంటున్నా. అంత ఉండదు. వియత్నాం ఎయిర్లైన్స్ అంత ఉండింది. బాగుంది. బాగున్నాయి కూడా. పైలట్స్ ఆల్రెడీ ఉన్నారు లోపల. పైలట్స్ ఉంటేనే బండి వస్తుంది. అంటే దాన్ని ఏదో ట్రక్లో పెట్టుకొని తీసుకొచ్చితే ఏంటి అది? ఇది కాదు కదా, అది అవును. ఇది ఒకవేళ దానంతట అదే రావాలన్నా పక్కన అది నేను చెప్తున్న సింబల్ నాన్న. అది కొరియన్. నార్తా సౌతా?
అది పెద్ద ఫ్లైట్ కదా. పెద్దది నచ్చాను ఆ. కొంచెం స్క్రీన్ని ఇట్లా పెట్టుకో మీకు అది వస్తుంది. వచ్చిందా? సింగిల్ ఇంజన్ అది కూడా డబల్ ఇంజన్. కానీ ఫ్లైట్ పెద్దది, బాగా పెద్దది. బాగుంది కూడా. ఉండదు 50 సీట్లు. వెనక్కి రావడానికి అది కూడా దాన్ని చిన్న వ్యాన్లో పెట్టాను. ఫ్లైట్స్కి వెనక్కి వెళ్ళే ఆప్షన్ ఉండదు అసలు. ఎందుకలా? వాటికి రివర్స్ గేర్లు ఉండవు. అయ్యి అంతే, వాటికి ఉండదు. ఇప్పుడు ఈ బండిని కూడా వెనక్కి పంపించానంటే బండి పెట్టి బయటకు వస్తారు. చూడు మీకు తెలుస్తుంది. పంపిర్లే ఇంకా దీన్ని. ఓకే, స్టార్ట్ అయినాక స్టార్ట్ అయిన తర్వాత దీన్ని కూడా అట్లే చేస్తారు. నీకు ఎట్లా తెలుసు నాన్న? దాని ల్యాండ్ అవుతాను వచ్చింది. దీని గురించి ఎక్కడ చదివావు? దేని గురించి? ఇట్లా రివర్స్ గేర్ ఉండదు, రివర్స్ పోవాలంటే ఇట్లే చేయాలి. మామూలుగా న్యూస్లో ఆర్టికల్స్లో మీకు ఈ బండి ఎందుకు ఉంటుందో తెలుసా అని అడుగుతాను. క్వశ్చన్తో ఒక ఆర్టికల్ రాస్తారు కదా, అలాంటి చదివి తెలుస్తుంది. అది చదివావు. నాకు ఎప్పుడో తెలుసు. కొత్తగా ఇక్కడ ఇంకొకటి వస్తుంది, వియత్నాం ఎయిర్లైన్స్. అది కొరియన్ ఏది స్క్రీన్ టచ్ చేస్తా. ఇది నువ్వు స్క్రీన్ ఆఫ్ అయినా కూడా రికార్డ్ అవుతున్నాను. మరి ఎందుకు స్క్రీన్ టచ్ చేయడం? నీకు కనిపించడం కోసం. నీకు ఎప్పుడు పర్లేదు అనుకుంటే ఇక్కడైతే కనిపిస్తలేనా సరిగ్గా. ఇది బిగ్ స్క్రీన్లో వేసినప్పుడు ఏమైనా కనిపిస్తుందేమో తెలియదు. ఇంటికి వెళ్ళి ఇవన్నీ చూడాలి. ఇక్కడ ఉంటావా?